అందరికీ నమస్కారం. మహాభారతం వీడియో రెడీ చేస్తున్న మొమెంట్లో అనిపించింది, ఇందాక గోల్డ్కి సంబంధించి అప్డేట్ రాసుకున్నాను, ఇంకా ఇవ్వలేదని నేను అని. సారీ అండి, బట్ ఇమీడియట్లీ ఇవ్వలేదు. ఓవరాల్గా మరలా పడిపోయింది. అసలు ఎలా పడుతుందంటే బంగారం అంటే పడటానికి ఉందన్నట్టు పడుతుంది. బట్ ఐఎమ్ షూర్ ఇది తాత్కాలికమే. ఓకేనా? మీరు అనుకున్న రేటుకి వస్తే హ్యాపీగా కొని పెట్టుకోండి. ఇక ఇప్పుడు వెండి వచ్చేసి మార్నింగ్ అప్డేట్ అవ్వలేదు కానీ అప్డేట్ అయింది. 5,000 రూపాయలు పడిపోయింది. 2,90,000 రూపాయలుగా ఉంది కేజీ వెండి. ప్లాటినం వచ్చేసి మార్నింగ్ అంతే 840 రూపాయలు పడిపోయి 63,150 రూపాయలుగా ఉంది. ఇక బంగారు 24 క్యారెట్ గోల్డ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలగలిపి 1,750 రూపాయలు పడిపోయింది. 1,61,130 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,600 రూపాయలు పడిపోయింది. 1,47,700 రూపాయలుగా ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇక 18 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,310 రూపాయలు పడిపోయింది ఓవరాల్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలిపి. ఇప్పుడు 1,20,850 రూపాయలుగా ఉంది. మరలా చెప్తున్నా, బంగారం రేట్లు మీరు అనుకున్న రేటుకి వస్తే అంటే కొనుక్కోండి. ఒకవేళ పడ్డా ఇబ్బంది పడకండి, ఫ్యూచర్లో ఖచ్చితంగా పెరిగింది బంగారం. వెండి విషయంలో అయితే రిస్క్ అన్నాను, నేను రిస్క్లోనే ఉన్నాను. ఆ ఈటేపడి ప్రాఫిట్ వచ్చి తీశాను. మరలా యుద్ధం కదా, సిల్వర్ పెరిగిద్దామని చెప్పేసి పెట్టా, అమౌంట్ మొత్తం బ్లాక్ అయిపోయింది. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలి. సరే చూద్దాం, ఏదో ప్లాన్ చేద్దాంలే. లాస్ట్కి అయితే నేను నమ్మను. ఓకేనా? సో అది విషయం. చూద్దాం రేపు మార్నింగ్ పెరిగిద్దా తగ్గిద్దా. మీకేమనిపిస్తుంది? రేపు మార్నింగ్ వెండి పెరిగిద్దా, బంగారం పెరిగిద్దా, ప్లాటినం పెరిగిద్దా, ఏది పెరిగిద్ది అనిపిస్తుంది, ఎంత పెరిగిద్ది అనిపిస్తుంది? 10 గ్రాములు కింద కామెంట్లో తెలియచేయండి.